తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్లుండి పోలింగ్ జరగనుంది. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలియజేశారు. ఓటర్స్ ఇన్ఫర్మేషన్ స్లిప్పుల పంపిణీ కూడా పూర్తయింది. ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. పోలింగ్ ఏర్పాట్లపై సుదర్శన్ రెడ్డితో మా ప్రతినిధి నర్సింగ్రావు ఫేస్ టు ఫేస్. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. సో ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా చేశారో మనతో మాట్లాడడానికి సిఇఓ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? 27th మార్నింగ్ 8 నుంచి 4 o'clock వరకు ఈ పోల్ ఉంటుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు తీసుకుంటే ఓటర్స్ జాబితా తయారు చేయడం, తర్వాత ఓటర్ బ్యాలెట్ బాక్సెస్ తయారు చేసుకోవడం, ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశాం. గ్రాడ్యుయేట్స్ తీసుకుంటే 3,55,000 ఆర్డ్ ఓటర్స్ ఉన్నారు. టీచర్స్ 2 కాన్స్టిట్యున్సీస్, ఒక కాన్స్టిట్యున్సీలో 27,000 చిల్లర, తర్వాత ఇంకొక కాన్స్టిట్యున్సీలో 25,000 చిల్లర ఉన్నాయి. వీటికి సంబంధించి ఓటర్స్ జాబితా తయారు చేయడంతో పాటు అక్కడ పోలింగ్ స్టేషన్స్లో ఏమున్నాయో దగ్గర గ్రాడ్యుయేట్స్ తీసుకుంటే 499, తర్వాత టీచర్స్కి ఒక చోట 270 పైచలకు, ఇంకో చోట 200. వీటికి పోలింగ్ స్టేషన్స్ రెడీ చేయడం, అక్కడ కావాల్సిన వసతులు ఏర్పాటు చేయడం, తర్వాత అందరికీ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ అనేది అందరికీ పంచడం అనేది కూడా జరిగింది. కాబట్టి టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళకు అన్ని విధాల వచ్చి ఓటు వేయడానికి వసతులు చేయాలో అవన్నీ చేయడం జరిగింది. సార్, ఈ ఎలక్షన్లో ఈ 3 కాన్స్టిట్యున్సీస్లో ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారు? ఈ మూడిట్లో ఏ కాన్స్టిట్యున్సీలో ఎంతమంది బరిలో ఉన్నారు? అందుకు సంబంధించినటువంటి బ్యాలెట్ పేపరు ఏ మోడల్లో ఉంటుంది? ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ తీసుకుంటే ఎక్కువ మంది ఈసారి బరిలో ఉన్నారు, 56 మంది గ్రాడ్యుయేట్స్. టీచర్స్ తీసుకుంటే ఒక కాన్స్టిట్యున్సీలో 15 మంది, ఇంకో కాన్స్టిట్యున్సీలో 19 మంది బరిలో ఉన్నారు. 56 మంది ఎక్కువ మంది కంటెస్ట్లో ఉండడం వల్ల వాళ్ళకి సంబంధించిన బ్యాలెట్ పేపర్ అనేది జంబో బ్యాలెట్ పేపర్ టైప్లో చాలా పెద్దగా ఉంటుంది. ఈ విధంగా గ్రాడ్యుయేట్ మోడల్ పేరు ఉంటుంది, తర్వాత ఫోటో ఉంటుంది, పక్కన మార్క్ చేయడం కోసం 1, 2, 3, 4 ప్రిఫరెన్షియల్ ఓటింగ్. ఇది 1, 2, 3, 4 అని ప్రిఫరెన్సెస్ ఇవ్వాలి. టిక్ వేయడం, ఇంటూ వేయడం అట్లాంటివి చేయకూడదు. తర్వాత రోమన్ లెటర్స్లో 1 ఉంది, 1, 2, 3, 4 రోమన్ లెటర్స్లో కూడా వేయచ్చు. అంటే ఇప్పుడు టీచర్స్ ఉంది, ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఉంది, 2 ఒకే కలర్లో ఉంటాయి. ఈ బ్యాలెట్ పేపర్ చూస్తే పింక్లో ఉంది. జనరల్గా ఏ కలర్లో ఉంటుంది సార్? గ్రాడ్యుయేట్స్కి వైట్ కలర్లో ఉంటుంది, ఇప్పుడు టీచర్స్కి పింక్ కలర్లో ఉంటుంది. ఓకే. ఇప్పుడు బ్యాలెట్ పేపర్లో చూసుకుంటే మా పేరు ఉంటుంది, ప్లస్ 3 భాషల్లో పేరు ఉంటుంది, వారి ఫోటో ఉంటుంది, దాని పక్కన టిక్ చేయాల్సి ఉంటుంది అని చెప్పారు కదా. అంటే 1, 2, 3, 4, 5 అని నెంబర్లో రాయాల్సి వస్తుంది. నెంబర్స్ రాయాలి, 1, 2, 3, 4 ఆ విధంగా రాయాలి. ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. మొదటి ప్రిఫరెన్స్ ఈయనకి 1, రెండో ప్రిఫరెన్స్ వేరే వాళ్ళకి ఎవరికన్నా, మూడో ప్రిఫరెన్స్ ఇంకొకరికి. లేదు ఎవరికి లేదు, ఒక్క ప్రిఫరెన్స్ ఇస్తామంటే 1 వేయచ్చు. తర్వాత 1 బదులు అక్కడ 101 ONE అని రాయడం అనేది తప్పు. తర్వాత టిక్ మార్క్ వేయడం కూడా తప్పు. అంటే రోమన్ లెటర్స్లో 1 అది ఉంది కదా, రోమన్ లెటర్స్ 1 వేయచ్చు, తర్వాత 2 ఆ విధంగా రాయొచ్చు. లేకపోతే ఇంగ్లీష్ అది ఉంది కదా 1, 2, 3, 4 ఆ విధంగా రాయొచ్చు. ఈ ఎలక్షన్లోకి వస్తే ఏ విధంగా ఉంటుంది పర్సంటేజ్? ఈ ఎన్నికల్లో మీరు ప్రత్యేకంగా ఈ ఓటు హక్కు ఉన్నటువంటి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ ఏంటి? సో టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ అందరూ ఎడ్యుకేటెడ్ పర్సన్స్, హై లిటరసీ ఉన్న వాళ్ళు ఓట్ అనేది ఒక ఆయుధం లాగా వాళ్ళు వాడుకోవచ్చు. వాళ్ళకి సంబంధించిన విషయాలు గ్రాడ్యుయేట్స్ కానీ తర్వాత టీచర్స్ తీసుకుంటే వాళ్ళకున్న ఇబ్బందులు వాటన్నిటిని ఒక ఫోరంలో రిప్రజెంట్ చేయడం కోసం వాళ్ళు ఎన్నుకుంటున్నారు. కాబట్టి ఈ ఎలక్షన్ని వాడుకొని మంచి క్యాండిడేట్ని ఎన్నుకోవడానికి అవకాశం. కాబట్టి వాళ్ళ యొక్క ఇబ్బందులు ఏమన్నా కూడా కౌన్సిల్లో తెలియపరచడానికి అవకాశాలు ఉంటాయి. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి పిలుపునిస్తున్నారు సిఇఓ సుదర్శన్ రెడ్డి గారు. వీడియో నర్సింగ్రావు.